ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. కార్తీక పురాణం నిత్యపారాయణము 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో వనభోజన మహత్యం గురించి తెలుసుకుందాం. దీపారాధన గొప్పతనాన్ని 4వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదా. జనక మహారాజుకు వనభోజన విశేషాన్ని వివరిస్తాను, సావధానుడవై వినవలసిందని వశిష్ఠముని చెప్పనారంభించాడు. రాజేంద్ర, కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించను? ఈ నెలలో గీతా పఠనం వల్ల కలిగే పుణ్యం వర్ణనాతీతం. కనీసం భగవద్గీతలోని ఒక్క శ్లోక పాదాన్నైనా కంఠస్థం చేసిన వారి అదృష్టాన్ని ఏమని చెప్పగలను? అట్టివారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారు. వారి పురాకృత పాపాలు నశించిపోతాయి. ఈ నెలలో వనభోజనము అత్యంత ప్రశస్తం. వనభోజనం వలన విష్ణులోకం సిద్ధిస్తుంది. నిత్య నైమిత్తిక కర్మలందు కానీ, భోజన కాలమందు కానీ భ్రష్టులు, శూద్రులు, సూతకం కలవారి వల్ల కలిగే సందర్శన, సంభాషణ, స్పర్శాది దోషాలు తొలగిపోతాయి. చెట్లు, లతలు, మొక్కలు గల వనమందు ఉసిరి చెట్టు ముంగిట సాలగ్రామముంచి విష్ణుమూర్తిని ప్రార్థించి యథావిధి దక్షిణ తాంబూలాలిచ్చి పూర్ణ కుంభాన్ని నివేదించి బంధుమిత్ర సపరివార సన్నిహితులతో కూడి పంక్తి భోజనం చేసేవారి జన్మ ధన్యం. వారిని సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేసి దివ్యత్వాన్ని కలగజేస్తుంది. పూర్వము ఒక బ్రాహ్మణ బాలుడు దురాచార సంపన్నుడై తండ్రిచే శపించబడి కార్తీక మహత్యము విన్నందున పునీతుడై తరించాడన్నాడు వశిష్ఠుడు. మునిరాజా, ఎవరా బ్రాహ్మణుడు? ఏమతని దుష్కృత్యాలు? తండ్రి వలన పొందిన శాపమేమి? శాప విముక్తిని పొందిన తీరేమిటో వివరించవలసిందని జనకుడు ప్రార్థించాడు. పూర్వం కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనబడే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. దేవతారాధన యందు, ధార్మిక చర్యలయందు శ్రద్ధాభక్తులు గల ఆచార్యవంతుడు. ఆ బ్రాహ్మణునకు దేవదత్తుడనబడే దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు. తాను విజ్ఞానినన్న గర్వంతో అతడు తండ్రి చేసే పనులన్నింటినీ హేళన చేస్తుండేవాడు. కోపంతో అందరినీ తులనాడుతుండేవాడు. ఏ విధంగానైనా కుమారుణ్ణి సన్మార్గవర్తుణ్ణి చేయాలని ఆ తండ్రి ఎంతగానో ఆరాటపడుతుండేవాడు. ఒకనాడు తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయనా, రాను రాను నీ ఆగడాలు శృతిమించుతున్నాయి. ఎవరు ఏ పని చేసినా విమర్శిస్తున్నావు, జగడాలు పోతున్నావు. మనది సదాచార కుటుంబం, పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం, అందరినీ సమాదరించే సమున్నత కుటుంబం. అవధులు తప్పి పాపకర్మిష్టివై పతనమైపోతున్నావు. ఇకనైనా వివేకవంతుడవు, సన్మార్గవర్తుడవై, భక్తి తత్పరుడవై మసులుకోవలసిందని మందలించాడు ఆ తండ్రి. అందుకు ఆ కుమారుడు తండ్రిని వెటకారం చేస్తూ లేనిపోని వృధా ప్రయాసలతో అయిన వారిని కాని వారిని నమ్ముకొని భక్తి, ఉత్సవాలు, సంతర్పణలు అంటూ వృధా ఖర్చుతో జీవించే నీకు ఇహభోగ సుఖాలు, చెలిమి, కలిమి, స్వేచ్ఛా విహారాలు నీకేం తెలుస్తాయని ఎకసెక్కాలాడాడు. నాయనా, నువ్వు నన్నేమన్నా పర్వాలేదు. ధనంలో మంచి పేరు తెచ్చుకునే పనులు చెయ్యి. పూజలు, పునస్కారాలు, ఆరాధనలు పరాన్ని కాపాడుతాయి. ఇది కార్తీక మాసం, పుణ్యప్రదమైన నెల. ఈ నెలలో చేసే స్నాన సంధ్యలు, దీపారాధనలు, సమారాధనలు, సంతర్పణలు సమస్తమైన పాపాలను పోగొడతాయి, ఉత్తమ గతుల్ని కలగజేస్తాయి. ఈ నెల్లాళ్ళైనా నియమబద్ధంగా నీతిగా ధర్మకార్యాలతో గడుపు అని ప్రబోధించాడు తండ్రి. తండ్రి, నీవెంత అమాయకుడవు! నెలలు కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి అనుకోవడమే నీ అమాయకత్వం. గుళ్ళల్లో దీపాలు వెలిగిస్తే పుణ్యమేమో కానీ ఇళ్లల్లో వెలిగించుకుంటే వెలుతురు కలుగుతుంది. వనభోజనాలని పేరు పెట్టి అయిన వారికి కాని వారికి సంతర్పణలు చేయుట కన్నా చుట్టాలకు, బంధువులకు, మిత్రులకు ఇంత వండి వార్చి పెడితే సంతృప్తులవుతారు. మనకింత పెట్టే మంచి మనస్సు కలిగి ఉంటారని దుర్భాషలాడాడు. అందుకు ఆ తండ్రి ఆగ్రహించి, ఓరి మూర్ఖుడా, నేను చెప్పే మాటలు పెడచెవున పెట్టడమే కాక హేళన చేస్తున్నావు. నీవిక మానవునిగా మసులులకు తగవు. మూషికానివై ఏ చెట్టు త్వరలోనో బ్రతుకు అని శపించాడు ఆ కన్నతండ్రి. అతని వాక్కులకు భయకంపితుడై దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి, నా అవివేకానికి ఇంత కఠిన శిక్ష, కనుకరించు, శాప విమోచనాన్ని అనుగ్రహించు అని కాళ్ళా వేళ్లాపడి వేడుకున్నాడు.
నాయనా, నా మాటలకు తిరుగులేదు. నా శాపాన్ని నీవు అనుభవించవలసిందే. పశ్చాత్తాపడుతున్నావు కనుక నీవు ఎప్పుడు కార్తీక మాస మహత్యాన్ని వింటావో ఆనాడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని వివరించాడు. ఆ వెనువెంటనే దేవదత్తుడు మూషికంగా మారిపోయి కావేరీ నది తీరాన గల గజారణ్యంలో ఒక వటవృక్షం తొర్రలో నివసించసాగాడు. కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా వనభోజ నిమిత్తం గజారణ్యానికి వచ్చాడు. కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణుని ఆరాధించి కార్తీక పురాణాన్ని శిష్యులకు వినిపించుచుండగా చెట్టు తొర్రలోని మూషికము బయటకు వచ్చి పూజా ద్రవ్యాల్లో తినదగు వస్తువేదైనా దొరుకునని నిరీక్షించుచుండెను. ఆ దారిన పోతున్న కిరాతకుడు ఒకడు విశ్వామిత్రుణ్ణి వారి శిష్యగణాన్ని చూసి ఎవరో బాటసారులని వారి వద్దనున్న ధనమును అపహరించవలననే ఆశతో వారి చెంతకు వచ్చాడు. వచ్చినవాడు ఆ మునీశ్వరులను చూసి మనస్సు మారి సంస్కారం కలిగి విశ్వామిత్రునకు నమస్కరించి, అయ్యా, తమరెవ్వరు? తమ దర్శన మాత్రమున నాలోని క్రౌర్యము తొలగి ఆనందం కలుగుచున్నది. తాము యొనర్చు పూజ ఏమి చెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యమని వేడుకున్నాడు. ఓయి, నేను విశ్వామిత్రుడను. వీరందరూ నా శిష్యులు. ఇది కార్తీక మాసం. ఈ నెలలో చేయు కార్యములు పుణ్యప్రదం. నదీ స్నానం చేసి విష్ణువును ఆరాధించి వనభోజనములకు చేయువారికి పుణ్యగతులు కలుగుతాయి. ఆ కారణం వల్ల నీకు జ్ఞానోదయం అయ్యింది. కావున నీవు ఈ కార్తీక వ్రతాన్ని చేసి జీవన్ముక్తుడవు కాగలవని విశ్వామిత్రుడు వానికి బోధించాడు. విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని, వనభోజన విధానాన్ని, పూజను చెప్పగా విన్న ఎలుక యథాప్రకారం బ్రాహ్మణ బాలుడయ్యాడు. విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి అనుమతి పొంది తన తండ్రిని చేరుకున్నాడు. కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో పూజాధికములు నిర్వహించి ముక్తిని పొందాడు. మూషికానికి శాప విముక్తి కలిగిన వనభోజన మహత్యం గురించి తెలుసుకున్నాం కదా. ఈ కార్తీక పురాణం 5వ రోజు పారాయణ భాగం సమాప్తం. రేపు 6వ అధ్యాయంలో దీపదాన మహత్యం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.